2008 ఆర్థిక మాంద్యం తర్వాత బాండ్ ఈల్డ్స్ ఎప్పుడు కూడా ఇంత ఎక్కువకైతే రాలేదండి. అమెరికాలో ఇప్పుడు 30 ఇయర్ బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 5.18% కైతే వెళ్ళిపోయాయి. దీనివల్ల మన మార్కెట్లు ఎలాగ ఇబ్బంది పడబోతున్నాయి. ఇక చైనాకి వెళ్ళిన ట్రంప్ ఖచ్చితంగా చైనాని కాస్త అగ్రిమెంట్ చేయించుకుని వచ్చాడండి. ఎలాంటి విషయాల్లో చైనా ఇప్పుడు అమెరికాతో ఏకీభవిస్తోంది. టారిఫ్ల విషయాల్లో చైనా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఫర్దర్ గా మన ఇండియాకి నెగటివ్ గా మారనుందా? ఒక గంటలో ఇరాన్ ని అటాక్ చేస్తామనగా యుఏఈ దగ్గర నుంచి లేదంటే గల్ఫ్ దేశాల దగ్గర నుంచి వస్తున్న రిక్వెస్ట్ కారణంగా మేము వెనక్కి తగ్గేమో అన్నారు. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాల మధ్యలో యుద్ధం మరింత తీవ్రంగా మారనుందా అనే భయాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మనందరికీ తెలుసు యుఏకి సంబంధించి ఏవైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి మీద అటాక్ చేసింది ఇరాక్ అట. యుఏఈ సౌదీ అరేబియా ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా సౌదీ దేశాలన్నీ కలిపి ఒకళ్ళు మరింత కొట్టుకునే ప్రయత్నం పెరుగుతుందా అండి? ఇప్పుడు మార్కెట్ లో ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ కాస్త పాజిటివ్ గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ యుద్ధానికి సంబంధించి ఇరాన్ మేము చెప్పింది ఒప్పుకుంటుందనేలాగా, లేదు అంటే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు కనుక మేము యుద్ధం ఆపుతున్నాం అనేలాగా స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ కి కంప్లీట్ గా పవర్ పోతోందనే విషయం మీకు తెలుసా? ఇంత జరుగుతున్నా కూడా ట్రంప్ గారు మాటలు వింటున్నారా అండి? ఎస్పెషల్లీ ఆఖరికి నిన్న కూడా ఇరాన్ కి మరొకసారి పెద్ద రౌండ్ పడితే గానీ అర్థం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక పక్క ఈ కాన్ఫ్లిక్ట్ తొందరగా ఎండ్ అయిపోతుంది అంటూ మరొక పక్క ఈ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు ట్రంప్ గారు? ఇప్పుడు అమెరికా ఇరాన్ కి సంబంధించి జరుగుతున్న యుద్ధం కొంత తుదిశకు వస్తుంది, లేదంటే కాస్త సద్దుమణుగుతుంది అనే ఒక దశలో మరో పక్క ఏఐకి సంబంధించి భయాలు మార్కెట్ లో పెరుగుతున్నాయండి. మైకేల్ బూరే గారు చేస్తున్న స్టేట్మెంట్స్ 1999లో వచ్చిన .com బబుల్ మళ్ళీ మనకి రిపీట్ అయ్యేలాగా ఉంది అని చెప్పి ఈయన చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. దీని తాలూకా ప్రభావం మన మార్కెట్ల మీద పడనుందా? ఇక మార్కెట్ లో మనెవ్వరికి తెలియకుండా సైలెంట్ గా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడే ఒక పెద్ద విషయం అయితే ముందుకొస్తుందండి. అదే ఎల్నినో. 1950 తర్వాత ఇంత పెద్ద ఎల్నినో ఎఫెక్ట్ మనం ఎప్పుడు చూడలేదట. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి? దీని ప్రభావం మన ఇండియా మీద ఎస్పెషల్లీ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? మీలో ఎంత మందికి డౌట్ ఉందండి ట్రంప్ గారు మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని? ఇప్పుడు ఆయనకి సంబంధించిన 3600 ట్రేడ్స్ బయటకు వచ్చాయి. ఏ కంపెనీస్ లో ఎప్పుడు ఎంతెంత పొజిషన్ తో ట్రేడింగ్ చేశారని. ఆఖరికి నిన్న చైనాకు వెళ్తూ దాని తాలూకా ఎఫెక్ట్ మేజర్ గా ఉండే ఎన్విడియా స్టాక్ లో కూడా ఆయన తాలూకా వాటాలు ఉన్నాయట. ఇక మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక చాక్లెట్ చిన్న గిఫ్ట్ ఇచ్చి కంప్లీట్ గా ఒక స్టాక్ ని అప్పర్ సర్క్యూట్ లోకి తీసుకెళ్లారండి. మనందరికీ తెలుసు 2023 నుంచి వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ప్రతి సన్నివేశం కొంత మార్కెట్ లో హైలైట్ గా మారుతుందండి. ఇప్పుడు మెలోడీ అనే చాక్లెట్ ఇచ్చి అటు మెలోని మోడీ రెండు పేర్లు కలిసేలాగా ఒక చిన్న వీడియోని అయితే ట్వీట్ చేశారు. దీనివల్ల పార్లే స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టింది. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఇక గ్లోబల్ విషయాలు పక్కన పెడితే డొమెస్టిక్ గా మన ఇండియాలో ఒక కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ ప్రకటించిందంటే 100% 200% కాదండి, ఎబిడ్డా, సేల్స్, ప్రాఫిట్స్ ఇలా ప్రతి విషయంలోనూ మినిమం 2000% గ్రోత్ ని అయితే కనబరిచింది. అండ్ ఇది మన ఇండియాలో ఉన్న ఒకే ఒక్క కంపెనీ అండి ఇలాంటిది. సో ఈ కంపెనీ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. నేను చాలా రోజులుగా చెప్తానండి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కంపెనీస్ కి చాలా మంచి గ్రోత్ 2027 కల్లా వస్తుంది అని చెప్పి ఇప్పుడు అది ఖచ్చితంగా జరగడానికి రెడీగా ఉందండి. కొన్ని కంపెనీస్ నుంచి వస్తున్న కామెంట్స్ కానీ లేదంటే వాళ్ళ రిజల్ట్స్ కానీ చూస్తుంటే అసలు వీటిని పట్టుకోవడం సాధ్యమవుతుందా అనేలాగా మనకు అనిపిస్తుంది. మరి ఇలాంటి స్టాక్స్ ఏవి? ప్రపంచమంతా కూడా ఏఐ గురించి భయపడుతుంటే మన ఇండియాలో ఐటీ సెక్టార్ స్టాక్స్ మీద బెట్టింగ్స్ అయితే పెరుగుతున్నాయండి. ఇప్పుడు చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు ఐటీ సంస్థల మీద ఎందుకు బెట్టింగ్ చేస్తున్నారు? ఇక నిన్నటి వరకు అస్సలు తిరుగులేదనిపించేలాగా ఉన్న ఒక డిఫెన్స్ కంపెనీకి సడన్ గా ఇవాళ నెగిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఫర్దర్ గా ఇంకా డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడదామండి. నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని పూర్తిగా విని నేను చెప్పింది నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు మొబైల్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ మార్కెట్లో చాలా చాలా హెడ్లైన్స్ ఉన్నాయండి, కానీ మనం సింపుల్ గా మాట్లాడుకోవాల్సినవి ఒక 5-6 విషయాలు ఉన్నాయి. ఫస్ట్, మనకి మార్కెట్లో ఎల్నినో వస్తుందండి. ఇది చాలా మంది పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ 1950 తర్వాత అతిపెద్ద విషయంగా ఇది మారబోతోంది. ఎందుకంటే ఈ ఎల్నినో వస్తే ప్రపంచ మార్కెట్లే కాదండి,
ఆల్మోస్ట్ మన ఇండియాలో కూడా దీని తలక ప్రభావం మనం చూడబోతున్నాం. మన మార్కెట్లు ఇప్పటికే జియో పాలిటిక్స్ వల్ల దిగిన కారణాల వల్ల కొంతవరకు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ వ్యవసాయం కూడా దెబ్బతింటే, ఎల్నినో వల్ల ప్రధానంగా దెబ్బతినేది వ్యవసాయం అండి. ఇది కూడా దెబ్బతింటే మన ఎకానమీ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుందండి. దీని ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీద కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఫర్దర్ గా ఎల్నినో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది టైం టు టైం వచ్చే అప్డేట్స్ ని మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిందే. ఇక ఐటీ సెక్టార్ కి సంబంధించి మన ఇండియాలో చాలా చాలా పెద్ద బెట్స్ అయితే జరుగుతున్నాయండి. మనకి ఐటీకి సంబంధించి వచ్చిన తర్వాత బాగా పడిపోయండి స్టాక్స్ అన్ని కూడా. వల్ల జాబ్స్ అన్ని పోతాయని చెప్పి మనందరం భయపడుతున్నాం. కానీ ఇప్పుడు అదే ఐటీ సెక్టార్ లో బెట్టింగ్స్ పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలు, పరాగ్ పారిక్ వాళ్ళు కూడా రీసెంట్ గా ఐటీ సంస్థల్లో వాటాలు విపరీతంగా పెంచుకుంటున్నారండి. అయితే దీనికి గల కారణం మైకేల్ బూరే గారు చేస్తున్న కామెంట్స్ కి మనం ఒక లింక్ అయితే పెట్టొచ్చు. కారణం ఏంటి అంటే మైకేల్ బూరే గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏఐకి సంబంధించి పెట్టుబడులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అంటే 1990లో వచ్చిన .com బబుల్ కి సిమిలారిటీస్ క్లియర్ గా కనిపిస్తున్నాయని, ఈ ఏఐ హైప్ వల్ల నష్టాల్లో ఉన్న కంపెనీస్ కూడా చాలా మటుకు ఫండింగ్ అనేది పెరిగిపోతుందని, ఇది ఖచ్చితంగా డిస్రప్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా ఒకవేళ ఏఐ కనుక డిస్రప్ట్ అయితే, ఇబ్బంది కనుక కనుక్కుంటే, ఇప్పుడు ఇంతవరకు ఏఐ వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పి పడిపోయిన ఈ ఐటీ స్టాక్స్ అన్ని పెరగడానికి అవకాశం ఉందా? ఇది ఒక పెద్ద కాంట్రాబెట్ కింద ఇండియాలో అయితే నమోదు అవబోతుందండి. ఖచ్చితంగా దీన్ని మనం ట్రాక్ చేయాలి. ఇక మూడో విషయం ఏంటి అంటే ట్రంప్ గారు ఆయన కామెంట్స్ అండి. మనందరికీ తెలుసు ట్రంప్ గారు అయితే పోస్ట్ పోన్ చేశారండి అటాక్ ని. ఇరాన్ మీద అటాక్ చేయొద్దు అంటూ యూఏఈ అవ్వచ్చు, గల్ఫ్ దేశాలన్నీ కూడా రిక్వెస్ట్ చేశాయని ఒకసారి, లేదంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తుందని మనకు న్యూస్ వచ్చింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే అమెరికా నుంచి, ఎస్పెషల్లీ ట్రంప్ నుంచి ఈ వార్ కి సంబంధించి అటాక్ చేయడానికి ఉండాల్సిన పవర్స్ ని యుఎస్ సెనేట్ లిమిట్ చేస్తోందట. సో ట్రంప్ గారికి ఫర్దర్ గా యుద్ధంలో డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశమే కాదండి, ఓవరాల్ గా ట్రంప్ గారి సపోర్ట్ కూడా ప్రజల్లో తగ్గిపోతుంది. ఈ కారణంగానే ట్రంప్ గారు సడన్ గా యుద్ధాన్ని విరమించుకున్నారా, లేదు ఓవరాల్ గా ఉన్న పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారిపోతాయని ట్రంప్ కి అర్థమైందా? అండ్ ఇక్కడ మీరు గమనిస్తే గడిచిన 90 రోజుల్లో ట్రంప్ గారు ఆల్మోస్ట్ 3600 డీల్స్ అయితే చేశారట. అండ్ ఈ డీల్స్ లో ఆల్మోస్ట్ అన్ని టెక్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఎన్విడియా, గూగుల్, వాట్ ఎవర్, ప్రతిదీ కూడా ఈయన మాటలకి, ఈయన ట్వీట్స్ కి, జియో పొలిటికల్ ఇష్యూస్ కి లింక్ అయినవి, ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అయిందే. అండ్ ఒక్కసారి మీరు చెప్పండి, ఇంత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కంప్లీట్ గా క్రెడిబిలిటీని తాకట్టుగా పెట్టి ట్రేడింగ్ చేశారా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఈయన చేసిన పని వల్ల మార్కెట్ లో మ్యానిపులేషన్ జరిగి ఉంటుందా లేదా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ ప్రధాన విషయం ఏంటి అంటే గల్ఫ్ దేశాల మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మనందరికీ తెలుసు యుఏఈకి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్ మీద అటాక్స్ అయితే జరిగాయి. ఈ అటాక్స్ ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండించారు. కానీ ఈ అటాక్ ని ఇరాన్ చేయలేదండి, ఇరాక్ నుంచి జరిగిందట అటాక్. సో ఇరాన్ మీద డైరెక్ట్ గా యుద్ధం చేయలేని యుఏఈ అవ్వచ్చు, సౌదీ అరేబియా అవ్వచ్చు, కోవర్ట్ ఆపరేషన్స్ చేశాయండి. ఇప్పుడు అదే విధంగా ఇరాక్ కూడా ఇరాన్ కి సపోర్ట్ గా యుఏఈ మీద, యుఏఈకి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తుందట. అంటే ఒకవేళ ఇప్పుడు అమెరికా, ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసిన, వీళ్ళ మధ్యలో ఉద్రిక్తతలు పెరిగిన మన మార్కెట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయండి. కారణం క్రూడ్ ప్రైసెస్ కాస్త శాంతించినా పర్వాలేదండి, లేదు యుద్ధం ఆగినా పర్వాలేదు, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ చేస్తున్న పని మాత్రం మనం కంటిన్యూ చేయాలని కోరుకోకూడదు. వీళ్ళు ఏకంగా బోర్డుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, కంప్లీట్ గా టోల్ గేట్ పెట్టేస్తున్నారు. ఓ పక్క అమెరికా ఇరాన్ చేసే పనులను ఒప్పుకోవట్లేదు. సో ఈ మధ్యలో జరుగుతున్న ఈ తతంగాలు మనకి కంటిన్యూ అయినా పర్వాలేదండి, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ఆయిల్ సప్లై అనేది ఆగకుండా ఉంటే చాలు. ఇది ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే 1-2 రోజులు మనకి మార్కెట్లో కాస్త పాజిటివ్గా ఉండేటప్పటికీ మనకి నెగిటివ్స్ అన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయండి. కానీ ఇవన్నీ మన వెనకాలే ఉంటూ అవకాశం దొరకగానే ఒక్కసారిగా దాడి చేస్తాయి. సో మీరు గమనిస్తే ఒక్కసారిగా ట్రంప్ గారు వెనక్కి అడుగు వేయడం, లేదంటే జేడీ వ్యాన్స్ గారు మళ్ళీ సడన్ గా తెర మీదకి వస్తూ టాక్స్ బాగా జరుగుతున్నాయనడం, లేదు అంటే సెనేట్ అమెరికా తాలూకా లేదు ట్రంప్ తాలూకా పవర్ ని కాస్త తగ్గించాలని చూడడం, ఇవన్నీ కూడా పాజిటివ్ విషయాలండి. కానీ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్లు ఏవి కూడా మనకి ఇప్పుడు పాజిటివ్ గా కనిపించట్లేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడంతా మంచి జరగాలని ఆశిద్దాం. మరోపక్క ఏఐకి సంబంధించి బబుల్ క్రాక్ అవ్వకుండా అట్లీస్ట్ కొంతవరకు మార్కెట్లకి మరికొంచెం ఊతం ఇచ్చేలాగా ఉండాలని ఆశిద్దాం. ఈ రెండిట్లో ఏది చేయి దాటినా కూడా నెక్స్ట్ చాలా పెద్ద ప్రమాదం చూడబోతున్నామండి మనం. ఇక నెక్స్ట్ మేజర్ విషయం ఏంటంటే ట్రంప్ చైనాకైతే వెళ్ళారండి. వెళ్ళి తిరిగి వస్తూ చైనాని ఒక విషయంలో ఒప్పించొచ్చారు. టారిఫ్స్ విషయంలో ఇప్పుడున్న స్ట్రక్చర్ మీరు పాటించక తప్పదు, దాన్ని మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పారు. దానికి అనూహ్యంగా చైనా కూడా ఒప్పుకుంది. అంటే ఇప్పుడున్న స్ట్రక్చర్ ని చైనా ఒప్పుకుంటే మిగిలిన దేశాలకు కూడా ఇప్పుడు ట్రంప్ గారు అదే స్ట్రక్చర్ ని వర్తిస్తారా అండి?
అంటే చైనా ఒప్పుకుంది కనుక మిగిలిన దేశాల మీద కూడా మేము ఈ టారిఫ్లు కంటిన్యూ చేస్తామంటారా? ఒకవేళ మళ్ళీ ఇదే న్యూస్ కనుక మళ్ళీ తెర మీదకి వచ్చిందనుకోండి, మార్కెట్లో కొంత నెగటివిటీ మళ్ళీ మనకి రావచ్చు. బట్ ఈ టారిఫ్ల విషయం కొంతవరకు కామ్ గా ఉంటుందనడానికి మరొక కారణం ఉందండి. బాండ్ ఈల్డ్స్ మనకి అమెరికాలో 30 ఇయర్ బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 5.18% దాటి పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల మార్కెట్లు నెగిటివ్ గా ఉంటాయండి. ఇలా బాండ్ ఈల్డ్స్ పెరిగిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ కావచ్చు, ఏ దేశమైనా అవ్వచ్చు, ఖచ్చితంగా మార్కెట్లు పాజిటివ్ గా ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకుంటాయి. ఏవైతే విషయాలు ఇబ్బంది పెడుతున్నాయో మార్కెట్ని, వాటిని కాస్త కూల్ ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాయండి. మనందరం ఇప్పటికి టాకో అనే పదం విన్నాం. ట్రంప్ గారు కంప్లీట్ గా సిచ్యువేషన్ చేదాడుతుంది అన్నప్పుడు ఒక అడుగు వెనక వేస్తూనే ఉంటారండి. ఈ టాకో ప్రక్రియలో భాగంగానే ఈ బాండ్ ఈల్డ్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి కనుక ఈ విధంగా వెనకడుగు వేస్తున్నారు ట్రంప్ గారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి మార్కెట్లు పాజిటివ్ గా ఉండడం కావాలి. అయితే గ్లోబల్ గా మార్కెట్లు మనకి నెగిటివ్ గా ఉన్నాయండి. మనకి ఇవాళ పొద్దున్న గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ గానే ఉంది. ఈవెన్ మన మార్కెట్లో ఓపెనింగ్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. కానీ పాజిటివ్ గా క్లోజ్ అవడం గల ప్రధాన కారణం ఏంటండి? కాస్త పాజిటివిటీ పెరుగుతోంది, కానీ నెగిటివిటీ వెనకాల అలాగే ఉందండి. ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ మార్కెట్ని వెంటాడుతున్నాయి. ఇంకా ఇవాళ మన మార్కెట్లు అయితే ప్రస్తుతానికి 23,660 దగ్గర క్లోజ్ అయ్యండి. 40 పాయింట్ల దగ్గరగా పెరిగి పర్వాలేదు అనిపిస్తుంది. నా పోర్ట్ఫోలియో ఇవాళ స్టిల్ ఇంకా కొంచెం నెగిటివ్ గానే ఉందండి. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి పర్వాలేదులే, కొంచెం రికవరీ అవుతాను, బాధపడద్దు అన్నట్టు ఒక 0.2-0.3% పాజిటివ్ గా మారిందండి. ఇక మార్కెట్లో బ్రెడ్త్ కూడా మనకి పెద్ద పాజిటివ్ గా ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్నాయి. బుల్స్ కి బేర్స్ కి మధ్యలో చాలా భీకర యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. సో ఓవరాల్ సినారియోలో ప్రస్తుతానికి మన మార్కెట్లో పాజిటివ్స్ ఎన్ని కనిపిస్తున్నాయో, వెనకాల ఉన్న నెగటివ్స్ అంత పెద్దవి కూడా ఉన్నాయండి. సో అందువల్ల ప్రస్తుతానికి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నేను చెప్పే 2 విషయాలు జాగ్రత్తగా వినండి. మన ఇండియాలో ఇలాంటి స్టాక్ ఒకే ఒక్కటి ఉందండి. ఈ కంపెనీ తాలూకా రిజల్ట్స్ ఎలా వచ్చాయో తెలుసా? ఎబిడ్డా, ప్రాఫిట్ ఏది తీసుకున్నా, రెవెన్యూస్ తీసుకున్నా 2000%, 3000% పెరిగాయండి. ఈ స్టాక్ గురించి ఇవాళ మనం కొంచెం స్టడీ చేద్దాం. అండ్ GE Vernova T&D అనే సంస్థ దగ్గర నుంచి వస్తున్న కామెంటరీ వింటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ పవర్ లేదు అంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్స్ ఎంత బాగా పెరుగుతాయనేలాగా ఒక చిన్న హింట్ అయితే మనకు వస్తుంది. వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఫైనల్ గా నిఫ్టీ గురించి కొంచెం డీప్ గా మాట్లాడాలండి. ఇంతవరకు నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినా, కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుతున్న స్టాక్ స్పార్క్ అండి. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్ మన ఇండియాలో మొట్టమొదటి ఫార్మా R&D కంపెనీ అండి. లిస్ట్ అయిన కంపెనీల్లో మీరు గమనిస్తే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే సేల్స్ 6700% పెరిగిందండి. ఎబిడ్డా ఆల్మోస్ట్ 3300%, నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3000%, ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా ఆల్మోస్ట్ 3000% పెరిగిందండి. సో ఇంతలాగా మనకి గ్రోత్ వచ్చింది అంటే కంపల్సరీగా మార్కెట్ లో బజ్ క్రియేట్ అవుతుందండి. అయితే ఒక R&D కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్ గా కొన్ని కంపెనీస్ R&D కోసం డబ్బులు స్పెండ్ చేసుకుంటాయండి, కానీ R&D డిపార్ట్మెంట్ ని లిస్ట్ చేసింది సన్ ఫార్మా వాళ్ళు. సో దీనికి రెవెన్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటని మీరు తెలుసుకుంటే చాలా చాలా ఆశ్చర్యపోతారు. ఇదొక క్లినికల్ స్టేజ్ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. వీళ్ళకి రెవెన్యూస్ అనేవి లైసెన్స్ ఫీజు వల్ల, టెక్నాలజీకి సంబంధించి జరిపిన R&D మీద రాయల్టీగా ఇలాగ వీళ్ళు రెవెన్యూ సంపాదిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కంపెనీ గురించి మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైలీ చార్ట్ ఓపెన్ చేయండి. ఈ స్పార్క్ తాలకి డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఒక పెద్ద చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుందండి. ఆ చార్ట్ ప్యాటర్న్ బట్టి నెక్స్ట్ మనం మన తలక ఇన్వెస్ట్మెంట్ థీసిస్ గానీ, కంపెనీ తలక స్టడీని గానీ డీప్ గా చేసుకోవడానికి డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుందండి, తప్పదు. బట్ ఈ బజ్ చల్లారే లోపు మనం ఈ కంపెనీ గురించి ఒక్కసారినే స్టడీ చేయాలి. నేను వీలు చూసుకొని దీని గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో లింక్ వస్తుందండి మన గ్రూప్ ది. టెలిగ్రామ్ లో మనకి ఇది కంప్లీట్ గా ఫ్రీ గ్రూప్. మీకు వచ్చిన లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం GE Vernova T&D గురించి మాట్లాడుకోవాలండి. బ్లాక్ బాస్టర్ Q4 రిజల్ట్స్ అంటే అది కూడా చిన్న పదం అయిపోతుందండి. ఇవాళ ఈ స్టాక్ 7% వరకు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. నెట్ ప్రాఫిట్ లో 89% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ అయితే చూపించారండి. లాస్ట్ ఇయర్ 186 కోట్లుంటే ఇప్పుడు 352 కోట్ల కింద అయితే ప్రకటించారు. ఇక వీళ్ళ తలక ఆర్డర్ బుక్ తలక పైప్ లైన్ కూడా ఎక్స్ప్లోజివ్ గా ఉందని చెప్పొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 188% గ్రోత్ చూపించారండి. 8600 కోట్ల వరకు వీళ్ళకి ఆర్డర్ బుక్ రెడీగా ఉంది. అంటే ఫ్యూచర్ డిమాండ్, దానికి సంబంధించి విజిబిలిటీ, ఇండియా తలక పవర్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్, ఇలాగ
ఇలాగ ప్రతి దాంట్లోనూ వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ ఉంది. సో రిజల్ట్స్ బాగా ప్రకటించింది, డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఏదైనా బ్రేక్అవుట్ కనిపిస్తే ట్రేడింగ్ చేసేద్దాం అనుకోవడం కాదండి. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ 2-3 ఏళ్లలో మా దానికి గ్రోత్ కంటిన్యూస్ గా ఉంటుంది అని చెప్తున్నారు. దీన్ని మనం ట్రాక్ చేసుకొని అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటికైతే డైలీ చార్ట్ ఓపెన్ చేస్తే గుండెం వస్తుంది, స్టాక్ ప్రైస్ సగం మంది వదిలేస్తుంటారు. బట్ నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి, కంపెనీకి ఏమాత్రం డిప్ వచ్చినా ఎగరేసుకుపోవడానికి రెడీగా కాసు కూర్చున్నారండి పెద్దవాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనం 5 ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఎందుకు నెగిటివ్ గా ఉంది అని తెలుసుకునే ముందు ఒకసారి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎలా పెరిగిందో ఒకసారి చూడండి. సో ఇలాగ గ్రోత్ అవుతున్న కంపెనీలో ఒక్కసారిగా CEO గారు అయితే రిజైన్ చేశారండి. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో ఈ కంపెనీ ఫర్దర్ గా నెక్స్ట్ CEO కింద ఎవరిని తీసుకొస్తారు, లేదు అంటే నెక్స్ట్ కంపెనీకి సంబంధించి ఎలాంటి గ్రోత్ అప్డేట్స్ ఉంటాయనే దాని మీద క్లారిటీ ఇవ్వకపోతే ఈ నెగిటివిటీ కొంత ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫర్దర్ గా. నెక్స్ట్ మనం ఫైన్ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కంపెనీ గురించి మాట్లాడితే గడిచిన 2 ఏళ్లగా 3 ఏళ్లగా కాస్త స్తబ్దుగా ఉండిపోయిందండి ఈ కంపెనీ. ఇప్పుడు వీళ్ళు 83 కోట్లతో వేరొక కంపెనీలో 80% వరకు స్టేక్ నైతే ఎక్వైర్ చేయడానికి బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళ రీసెంట్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్స్ 21% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా దగ్గరగా 4% అవ్వ పెరగడం జరిగింది. ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో కెమికల్ సెక్టర్, స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా కాస్త రికవర్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. చూద్దాం, ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే పెద్ద బేస్ అనేది ఫామ్ అయ్యి రెడీగా ఉందండి. బ్రేక్అవుట్ కి అయితే నేను వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడ్ సెషన్స్ లో 10% వరకు పెరిగిన ఈ కంపెనీ క్లోజ్ అయ్యే టైం కి 8% దగ్గరగా క్లోజ్ అయిందండి. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు 23.5% రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని FY27 కి అయితే ఇచ్చారు. అంటే ఇంత క్లియర్ గా మా కంపెనీ FY27 వరకు పెరుగుతుంది అని చెప్పడం మార్కెట్ లో చాలా పాజిటివ్ గా తీసుకున్నాయండి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ తాలూకా డెలివరీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సీమ్లెస్ గా ఉంటాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 24 కోట్ల నుంచి 89 కోట్ల వరకు వీళ్ళు పెంచడం జరిగిందండి. రెవెన్యూస్ అయితే 73% వరకు పెరగడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ స్టాక్ లో మరికొన్ని రోజులు ఈ బజ్ అయితే మనకు కనిపిస్తుందండి. ఫాలోఅప్ చేద్దాం. నెక్స్ట్ మనం BLS ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో 31.6% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 17.7% వరకు పెరగడం కాస్త పాజిటివ్ విషయం. గడిచిన 5-6 నెలల్లో ఈ కంపెనీలో హైయెస్ట్ లెవెల్స్ లో వాల్యూమ్స్ అయితే నమోదయ్యాయండి. ఇప్పుడు రిజల్ట్స్ కూడా కాస్త పాజిటివ్ గా వచ్చాయి. సో కమింగ్ డేస్ లో ప్రైస్ యాక్షన్ కనుక సపోర్ట్ చేస్తే ఈ వాల్యూమ్స్ కి తోడు ప్రైస్ తాలూకా ఎప్రిషియేషన్ కూడా మనం చూడొచ్చండి. జస్ట్ దీన్ని సీరియస్ గా ఫాలోఅప్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ మనం MRPL మ్యాంగ్లూర్ రిఫైనరీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ ఉండడం గల కారణం ఏంటంటే వీళ్ళకి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. దీంట్లో భాగంగా 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ని బెంగళూరు ఎయిర్పోర్ట్ కి అయితే వీళ్ళు సపోర్ట్ చేయాలి. న్యూస్ అయితే కాస్త పాజిటివ్ విషయమే. బట్ ఓవరాల్ గా ప్రైస్ యాక్షన్ గానీ మార్కెట్ లో ఉన్న పరిస్థితులు గానీ ఈ స్టాక్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఫర్దర్ గా కాస్త బజ్ క్రియేట్ చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం శివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలండి. నా ట్రేడింగ్ కెరీర్ లో నాకు తెలిసి నేను బాగా మిస్ అయిపోయిన స్టాక్ ఏదైనా ఉందంటే ఇదొక స్టాక్ అండి. చాలా లో లెవెల్స్ నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా కొనే అవకాశం నాకు రాలేదు. కొనే అవకాశం వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మొత్తానికి ఏంటంటే ఇవాళ ఈ స్టాక్ మళ్ళీ మరొక 52 వీక్ అయితే ఫామ్ చేసింది. గడిచిన సంవత్సరంగా లేదు కొంతకాలంగా కన్సోలిడేషన్ లో ఉంటూ మనకి కాస్త అట్రాక్టివ్ గా ప్రైస్ యాక్షన్ అయితే చూపిస్తుంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 23.8% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 22.3% పెరగడం జరిగింది. అంటే అటు ఫండమెంటల్ గా ఇటు ప్రైస్ యాక్షన్ పరంగా మనకి కాస్త అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. వీళ్ళు చూడండి, ఈవీ, స్మార్ట్ మీటరింగ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇలాగ చాలా సెగ్మెంట్స్ లో చాలా గ్రోత్ కూడా చూస్తున్నామని చెప్తున్నారు. గడిచిన 3 నెలల్లో చాలా బాగా మంచి అవకాశాలు అయితే చూస్తోందండి ఈ కంపెనీ. ఖచ్చితంగా దీన్ని మనం ఫర్దర్ గా ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్క మాటలో చెప్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీ తాలూకా నష్టాలు అయితే కొంచెం తగ్గడం జరిగిందండి. 500 కోట్లకైతే తగ్గిందట. కానీ రెవెన్యూస్ మాత్రం 57% కి డ్రాప్ అయిపోయాయి. సో మార్కెట్ దీనికి కాస్త మిక్స్డ్ గా రియాక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే అప్పులు తగ్గాయని చెప్పి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు, లేదు రెవెన్యూస్ డ్రాప్ అయిపోయని నెగిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. బట్ కండిషన్ ఏదైనా ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య చాలా బాగా పెరుగుతుందండి. వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలని నేను గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి.
ఒకానొక టైంలో ఈ స్టాక్ కి తిరుగులేదనుకుంటూ మనం చాలా సార్లు మాట్లాడుకున్నామండి. విపరీతమైన ఆర్డర్ బుక్ ఉండడం కారణంగా ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పుకున్నాం. కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండడంతో చాలా సేఫ్ బెట్ అనుకున్నామండి. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నింటినీ ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించుకోండి ఆయన అనేలాగా ఈ స్టాక్ లో న్యూస్ వస్తుంది. కారణం ఏంటి అంటే ఇవాళ ఈ స్టాక్ ప్రైస్ నెగిటివ్ గా ఉందండి. రీసెంట్ గా Q4 లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తాలూకా గ్రోత్ గడిచిన 13 క్వార్టర్లోనే స్లోయెస్ట్ అయితే కనిపిస్తుందట. ఇయర్ ప్రాఫిట్లు 5% పెరిగినప్పటికీ కూడా ఓవరాల్ గా వీళ్ళ తాలూకా గ్రోత్ అయితే స్లో డౌన్ అయితే అవుతుంది అని చెప్పి మనకి మార్కెట్ లో న్యూస్ వస్తుంది. మేబీ దీనికి కారణం ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్ లో డిలే అవ్వచ్చు, లేదు అంటే ఓవరాల్ గా పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పరిస్థితులు బట్టి మనం మార్కెట్ లో మన తలక పొజిషన్స్ ని కూడా మార్చుకుంటూ ఉండాలండి. ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్ లో ఆల్రెడీ ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే మీ తలక స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. లేదు పెడదాం అనుకునే వాళ్ళు ఫర్దర్ గా వచ్చే డిప్ ని ఆపర్చునిటీ కింద తీసుకోవడానికి రెడీగా ఉండాలండి. సో 13 క్వార్టర్ల కన్నా లోయెస్ట్ గ్రోత్ నమోదు చేసింది కనుక ఈ స్టాక్ పని అయిపోయిందని చెప్పి భయపడిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. గాబరా పడద్దండి. గ్రోత్ స్లో అవుతుంది కానీ గ్రోత్ లేదు అని చెప్పట్లే. మళ్ళీ గ్రోత్ ఖచ్చితంగా పికప్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ కొన్ని ఆర్డర్ బుక్లు క్లియర్ గా మనకి కనిపిస్తున్నాయి కనుక ఈ ఫాల్ ఖచ్చితంగా ఫ్యూచర్ తలక ఆపర్చునిటీ కింద మారచ్చు. నెక్స్ట్ మనం జైడస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. 6-7 నెలల క్రితం ఈ స్టాక్ గురించి ఎవరో కామెంట్ సెక్షన్ లో అడిగారు, సార్ మీరు చెప్పారండి, నేను దీన్ని ట్రాక్ చేస్తున్నాను, బాగుంది, కింద పడుతుంది, ఆపర్చునిటీ ఉంటుందా అంటే అవునని చెప్పానండి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్ తో మీరు లాంగ్ టర్మ్ లో మాత్రమే వెల్త్ జనరేట్ చేసుకోగలుగుతారండి. చాలా చాలా ఫ్లక్చుయేషన్స్ తో ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ ఇవాళ ఇంటర్డే సెషన్స్ లో 7% అబోవ్ పెరిగింది. 52 వీక్ హై కూడా నమోదు చేసిందండి. రీసెంట్ గా చాలా స్ట్రాంగ్ Q4 నంబర్స్ కూడా నమోదు చేసింది. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ కూడా ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు 1,150 రూపాయల దగ్గర 1000 కోట్ల వరకు బైబ్యాక్ అని కూడా ప్రకటించారండి. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ లన్నీ కూడా ఖచ్చితంగా ఈ స్టాక్ లో కాస్త బజ్ ని క్రియేట్ చేసి పెడతాయి. గ్యారంటీగా మనం ఫాలో అప్ చేద్దాం. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ప్రైస్ యాక్షన్ అయితే నాకు సాటిస్ఫాక్టరీ అండి. నిజంగా మార్కెట్లు నెగటివ్ గా ఓపెన్ అవడం, అక్కడి నుంచి నెమ్మదిగా పైకి పెరుగుతూ వెళ్ళడం, ఆల్మోస్ట్ ప్రతి పావు గంటకి ప్రతి అరగంటకి మార్కెట్ లో ఎంతో కొంత బయింగ్ అయితే యాడ్ అవుతూనే వస్తుందండి ఇవాళ. సో ఇది ఖచ్చితంగా మార్కెట్ లో మేజర్ సపోర్ట్ దగ్గర మార్కెట్ లో రివర్స్ అయ్యి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అయితే ఇక డైలీ చార్ట్ ఓపెన్ చేస్తేనే కాస్త కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ ఈ రేంజ్ చూడండి, చాలా చాలా నేరో రేంజ్ లో మార్కెట్ లో ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం, ఒక రోజు మళ్ళీ పెరగడం, ఒక రోజు తగ్గడం, ఈ విధంగా కంటిన్యూస్ గా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్అవుట్ అవ్వకపోతే మార్కెట్ లో టెన్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి ఖచ్చితంగా. సో అందువల్ల మార్కెట్ లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 23,800 దాటిపోతే మంచిదండి. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే ఇవాల్టి హై 23,680. ఈ లెవెల్ మీద నుంటే పర్వాలేదండి. ఈ మీద ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ పక్క మార్కెట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ టెన్షన్ ఇలాగే కొనసాగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.